పక్క మూసి అంటాడు, ఓ పక్క హైడ్రా అంటాడు, ఓ పక్క ఉస్మానియా అంటాడు. ఏందమ్మా హైదరాబాద్ లో బతికే పరిస్థితులు ఉన్నాయా? లేదు, ఇప్పుడు వచ్చిండు కదా, వచ్చి అందరిని చంపుతున్నాడు. హైదరాబాద్ అంతా నాశనం చేస్తున్నాడు. సూపర్ ఉండే కేసీఆర్, అన్ని చేసిండు. ఉస్మానియా కట్టిండు, పబ్లిక్ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నాలా ప్రక్షాళన చేసిండు, మంచి ప్లాన్ ఇచ్చిండు కేసీఆర్. ఎంత మంచి ప్లాన్ అంటే పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఆల్రెడీ ప్లాన్ తయారు చేసిండు. ఆయన స్టార్ట్ కూడా చేస్తుండే ఉండే. ఆయన కోటీశ్వరాలను చేస్తా అంటాడు. బొందా వాడేం చేస్తాడు? మహిళలను గుంజుకుంటున్నాడు తప్ప, రోడ్ల మీద తెచ్చి ఎత్తేస్తున్నాడు. వాడేం చేస్తాడు? మహిళలకు ఆడు మాటలే తప్ప ఇక చేస్తాడు. దొంగ ఓట్లు వేయించుకుంటున్నాడు, అన్ని దొంగ ఓట్లు. ఏంటంటే ఇక మొన్న ఎమ్మెల్సీ వాళ్ళు గెలిచిరు కదా, సర్పంచులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పార్టీ పదవులు ఉంది, పార్టీ పదవులు. ఇండిపెండెంట్ గా గెలిచిన కూడా గుంజుకున్నాడు. ఆడు గెలిచింది ఏం లేదు, ఆడ ఏమొచ్చినాయి మన సీట్లు చూస్తే. వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి గుంజుకుంటున్నాడు పార్టీలోకి. అట్లా పార్టీ నడుస్తుందే తప్ప ఉంది ఏం లేదు, ఎక్కడ పేరు లేదు. చూసిన రోడ్డు నాలా ప్రక్షాళన అని గరీబోలే కొంత వందల మంది ఇల్లు గుంజుకున్నాం, రోడ్ల మీద తెచ్చేసినాం. అసలు ఉస్మానియా కట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నైట్ ఎకానమీ వేస్తున్నాడు హైదరాబాద్ లో. ఇవన్నీ మంచిగా అన్ని చేసి నైట్ ఎకానమీలు అవి ఉంటాడా అప్పటి వరకు? ఆయన నైట్ ఎకానమీ చేసేదాకా ఉంటాడా? మోకం ఎవడేయాడు మన ఇటువంటి లెక్కలు ఎవడేయాడు? హైదరాబాద్ లో వచ్చినాడా? హైదరాబాద్ లో ఎవడేయాలి? ఊరోళ్ళు వాళ్ళు ఏం అమ్ముడు పోతాడో, వాళ్ళకి ఏం ఆశ చూపిస్తుండో అట్లా గెలిచిడే తప్ప హైదరాబాద్ లో ఎవడేయాడు?